Come over. Hey, cutie. Shall we do magic together? Yeah. Can you help me out? Yes. Can we make your toy bigger? Yeah. Come. Throw it inside. Come. Fast. Let's go and let's yeah. 谁玩你了？都比快。This is one of my favorite box, the death box. Let's go! Shall we do it one more time? Yes! But this time I need a volunteer. More than a volunteer, I need a friend who can trust me because I'm gonna stab his back. You too. You. Not you, darling. Oh. You, He's sir. calling you. Me? Yes. What's your name, sir? I'm Dr. Arjun Chakaria. You're from? Hyderabad, Telangana, India. Hey! But before the last knife, I would like to say a poem for my Telugu friend Dr. Arjun in Telugu. Italian of the East. నువ్వు ముట్టుకున్నది అగ్నిగోళం, దహించి వేచుట దాని ధర్మం. ఆగ్రహించిన నీ అరాచకం, నీ అంతం కోరింది ఈ క్షణం. భార్గవ్, విజయ్ భార్గవ్.
actually assist him with the magic. We were supposed to leave a few days back, but we couldn't get the business class tickets. డబ్బు, పేరు, ప్రతిష్ట, అధికారం వీటిలో ఏది కోల్పోయినా జీవితంలో సంపాదించుకోవచ్చు. ప్రాణ స్నేహితుని కోల్పోతే ఇట్స్ గ్రేట్ లాస్. ఎవడు వాడు? కనిపెట్టేద్దాం సార్, కనిపెట్టేద్దాం. ఎందుకంటే ఇన్ని హత్యల్లో మాకు దొరకని ఒక క్లూ సార్. ఇప్పుడు ఈ హత్యలో దొరికింది. అదేంటంటే ఇదే స్టేజ్ మీద 20 నిమిషాలుగా ఒక పెద్ద మెజిషియన్ చేయగలిగే మ్యాజిక్ షోని ఎటువంటి తడబాటు లేకుండా తెలివిగా మాయ చేశాడు. కానీ అదే సమయంలో ఒరిజినల్ మెజిషియన్ డేవిడ్ స్కేల్ కదా, అతనికి 8 గంటల పాటు మన స్పృహలోకి రానంతగా అనస్థీషియా ఇచ్చాడు. మ్యాజిక్ తెలిసిన డాక్టర్ లేదా వైద్యం తెలిసిన మెజిషియన్, కరెక్ట్ సార్? కరెక్ట్. ఎస్ సార్, దట్స్ అవర్ వైల్డ్ సస్పిషన్. పట్టేద్దాం సార్, దిగేసాం. వెంకట్ మీరుగా పట్టుకుంటే ప్రాణాలతో మిగులుతాడు. మణికంఠ సార్, ఇలా క్రూరంగా మాట్లాడేవాడిని కూడా కొంచెం నమ్మచ్చు. గుసగుసగా మాట్లాడేవాడిని అసలు ఈ వ్యక్తికి ఈ కేసుకి సంబంధం ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఏంటి సార్, ఆయన చూడడానికి మంచి వాళ్ళ ఉన్నాడు, స్టైల్గా ఉన్నాడు, చక్కగా నడుస్తున్నాడు, అలాంటిదే ఉండదు సార్. ఉంటుంది ఉంటుంది, తప్పకుండా ఉంటుంది సార్. ఏంట్రా ఇదంతా? హెల్త్ మినిస్టర్ కదమ్మా. బేబీ మన పరువు పెంచావబ్బా. నేనబ్బా హెల్త్ మినిస్టర్. తెలుసన్నా, తెలుసు. భార్గవ్, పిఎం, ప్రెసిడెంట్, సీఎం అందరూ ఫౌలు చేసి ఆతాహై పోతాయి అని హిందీలో ఏవేవో మాట్లాడారబ్బా. నేనే అవార్డు తీసుకునే మాదిరి మాట్లాడారబ్బా. స్కూటర్ లో మనమేనబ్బా ట్రెండింగ్. సార్, ట్విట్టర్ గురించి అంటున్నారు. మర్యాద మర్యాద. భార్గవ్, నువ్వు ఊహించింది ఒకటి, అన్నగా నేను చేసి పెడతాను. ఏం కావాలో అడుగు. అదేం వద్దన్నా. ఉస్మానియా తీసుకుంటా. గవర్నమెంట్ సార్. ఏంది గవర్నమెంట్? చెప్పు, ఏంది గవర్నమెంట్? మనం చూడరు గవర్నమెంట్. సరే సార్. భార్గవ్, గవర్నమెంట్ అంటే ఏందబ్బా? ఎంతగానో మీరు ఆలోచించుంటారు గానా. చెప్పండి. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏం భార్గవ్? అవును అవును. భార్గవ్, అన్న ప్రేమతో అంటున్నాడు. బుద్ధిమంతుల రాజకీయాల్లోకి వచ్చే అన్న పట్టుబట్టాడు. ఈ ఏడాది మెడికల్ కౌన్సిల్ ఎలక్షన్ లో నువ్వు హెడ్ గా నిలుస్తున్నావు, గెలుస్తున్నావు. ఏ నాగనా పోల్తండి. నానా తూరి పెప్ప తిరిగి నుంచు. అరే తూరి పెప్ప తిరిగి నుంచామంటే వాడు కళ్ళు, పాపి కళ్ళు, ఊరు కళ్ళు, లోకం కళ్ళు, కుక్క కళ్ళు, నక్క కళ్ళు, అన్ని కళ్ళు అన్ని బుక్క వాళ్ళ ఉన్నాయి. నేను అడిగినప్పుడే నువ్వు సమాధానం చెప్పాలి. జాగ్రత్త. నీకు సపోర్ట్ మేమున్నావమ్మా, మా టీం ఉందమ్మా. పోనీ నీ మూడో భర్త మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో నువ్వే చెప్పమ్మా. చించావులే, ఇంతకు ముందు నా ఇద్దరు మొగుడుతో కూడా ఇదే ఇలాంటి వాళ్ళని కలపడానికే ఈ కార్యక్రమం పెట్టింది. అర్థం చేసుకోమ్మా. చెప్పు. ఎవరికి భయపడకలేదు, మేము ఉన్నాం, మా టీం ఉంది. చెప్పమ్మా. పట్టని చెప్పమ్మా. అయ్యో షిట్. ఏడితే నేచురల్ గా ఉండేది కదా. హాయ్ బడ్డీ. హాయ్ బడ్డీ. నువ్వా? ఏంటి బడ్డీ, నీకు గుడ్ న్యూస్. పని మనసు వెళ్ళిపోతావా? ఏంటి బడ్డీ, నేను చేస్తున్న షో ఇక మీద నువ్వు చేయబోతున్నావు. సూపర్ బడ్డీ, అద్దర కొడదాం. ఎవరు బడ్డీ గెస్ట్? గెస్ట్ ఒక డాక్టర్. అతని పేరు భార్గవ్. వాళ్ళ ఏరియాలో అతన్ని 5 రూపాయల డాక్టర్ అంటారు. అతనికి వాట్సాప్ లేదు, ఫేస్బుక్ లేదు, ట్విట్టర్ లో అకౌంట్ లేదు. మరీ ముఖ్యంగా అతని దగ్గర సెల్ ఫోన్ కూడా లేదు. అతను మనిషే కాదు. అవుకా? రే, మన ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే అతను ఇంతవరకు ఏ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది లేదు. అతన్ని ఎలాగైనా నువ్వు కన్విన్స్ చేసి మన ఛానల్ కి రప్పించాలి. ఇంకోట ఎత్తేద్దామా? ఎత్తేద్దాం కా. రిసెప్షన్ నుంచి షీలా అనే అమ్మాయి ఫోన్ లో మాట్లాడింది. వాయిస్ అక్క. ఏంట్రా క్లినిక్ పెద్దదిగా ఉంది. రైస్ గోడౌన్ ని హాస్పిటల్ గా మార్చేసినట్టున్నాడు. వెళ్ళి షీలా అడిగామనుకో అన్ని డీటెయిల్ తెలుస్తాయి. నేను ముందు షీలాతో మాట్లాడాలి. వెర్ ఇస్ ద షీలా? షీలా, షీలా, షీలా. ఏందబ్బా నేలకేనా ఆడెట్టిపో. ఆయా నీతో నాకేంటి మాటలు? రిసెప్షన్ లో ఉన్న షీలాని బిలువ, నేను మాట్లాడాలి. నేనే శైలా. యూ షీలా? యా. వాలిపోయే వయసులో వాణిశ్రీ ఫీలింగా? ఆల్ మై డ్రీమ్స్ డెలీటెడ్. డాక్టర్ ఎక్కడో అడగరా. హే, డాక్టర్ భార్గవతో మాట్లాడాలి. పిలిచిరాబా. 4:15కి డాక్టర్ గారు వస్తారు. ఆడబోయి కూర్చో.
ఏమ్మా దీన్ని చూపించడానికి వచ్చిందా? అయ్యో పాప మొహం ఏంది గుంట పట్ట గుండ్రాయిలా ఉంది. ఆ? అబ్బి ముందా నెత్తి మీద ఉన్న కుప్ప తొట్టిలో అయ్యి వేస్తాను నా టైం. నువ్వు పోయి ఫ్లోర్ దుడువు పో. పో. వెయిట్ చేద్దాం. సిమ్మటం నేనే, తొడవటం నేనే, టోకెన్లు ఇవ్వటం నేనే. చూసావా, తుడిచిన చోటే తుడుస్తోంది. ఇదేంటి ఈ 500 నోటు రద్దు చేశారా? కట్లు కట్లు పడేస్తున్నాడు. హలో బూడిద గుమ్మడికాయ తలా కమియార్. ఏంటి అందరూ 5 రూపాయలు వేస్తే నువ్వు కట్లు కట్లు పడేస్తున్నావు? పోయినేడు గాంధీనగర్లో నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్లు బతికే అవకాశం లేదని చేతులు ఎత్తేశారు. ఈ భార్గవ్ డాక్టరే దేవుడికి మళ్ళీ వచ్చి బతికించారు. ఇప్పుడు వాడు అమెరికాలో పనిచేస్తూ 2 లక్షలు మొదటి నెల జీతం పంపించాడు. ధర్మం అయితే ఇది దేవుడి హుండీలో వేయాలి. నాకు దేవుడు భార్గవ్ బాబు గారే, అందుకే ఇందులో వేసి వెళ్తున్నాను. ఇది కూడా వారు ఖర్చు పెట్టుకోరు, ఇంకో మంచి ప్రాణం కాపాడడానికి ఖర్చు పెడతారు. రేకోట ఏంటి? ఒకటే క్యూరియాసిటీగా ఉందిరా. ఆ మనిషిని మీట్ అయి తీరాలి. నీ హోలీ ఏంజల్ని ఆయన ఎక్కడున్నారో అడగరా. ఇదిగా డాక్టర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడు? ఇప్పుడు ప్లే టైం కాలనీ గ్రౌండ్ లో ఉంటారు. మీరు ఆడకు పోవాలండి, డాక్టర్ గారికి తెలిస్తే తిడతారు. హోలీ షిట్, ఆల్ వెస్ట్ ఇండీస్ ప్లేయర్స్. కోట ఇళ్లలో డాక్టర్ నెట్ట కనిపెట్టాలరా. ఓయ్ ఓయ్ తమ్ముడు ఇట్లారా. ఓయ్ తమ్ముడు నిన్నేరా, రారా. వేసకు ఓ గూగుల్ వేసి నోట్ చేయరా. చూడు ఏందకా రే, ఇక్కడ ఎవడు 5 రూపాయల డాక్టర్? మొహం చూడగానే ఎవడు డాక్టర్లా ఉంటాడో ఆడే డాక్టర్. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. స్మార్ట్గా ఉన్నావునా. థ్యాంక్స్ అమ్మా. సర్లే సైడ్ ఇవ్వు, ఒకసారి మనము చూద్దాం. అట్టంటోడు అక్కడ లేడు కదరా తమ్ముడు. నీకు తెలవడా? ఆహా నీకు తెలవడా? ఆహా అదిగో ఆడే పో. 5 రూపాయల డాక్టర్ పట్టుకొని పో. వాడా ఆడేనాక మొహం చూడు, చీపిని పట్టుకున్నాడు, బ్యాట్ని పట్టుకున్నాడే ఆడే. పట్టుకొని పో. వీళ్ళ నేను ఇంటర్వ్యూ చేయబోయేది. సరేలే తమ్ముడు, కొంచెం నాతో రా, నీతో సపరేట్ గా మాట్లాడాలి. అక్క డాక్టర్ చూసి బాతాడు. నేను 4 లైన్లో లేననుకో అరుస్తాడు. నేను ఫీల్డింగ్ చేయాలి, నువ్వు చేయి అక్క. పెద్ద వచ్చాడు ధోని 6 కొట్టడానికి. నేను వచ్చినప్పుడు చూస్తున్నా, ఒక బాల్ కూడా కొట్టలేకపోయాడు. వాళ్ళకి చెప్పిరా, నీకు రోజ్ మిల్క్ ఇప్పిస్తా. రోజ్ మిల్కా? అనో 4 లైన్లో మనిషి నెట్టు వచ్చేస్తా. వెళ్ళమ్మా ఇప్పుడు. చూడు, చూడ్డానికి మంచి పిల్లాడిలా ఉన్నావు. ఈ అక్క కోసం ఒక్క హెల్ప్ చేస్తావా? కానీ అక్క, ఈ 5 రూపాయల పిచ్చి డాక్టర్ ఉన్నాడే, అక్క ఆడికి బాగా కోపం అంట. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోడంట. ఆ, కోపం ఎక్కువే మరి. మాటకు మాట పెరిగినప్పుడు టప్పుని కొడతాడు కూడా. అప్పుడు నువ్వే కరెక్ట్. రేపు ఎలాగైనా నువ్వు మూట కట్టి స్టూడియోకి తీసుకురావా? ఏ? అక్క కోసం ప్లీజ్. నీ కోసం తీసుకొస్తానక్క. అమ్మ ప్రామిస్. అక్క ప్రామిస్. ప్రపంచంలో ఉన్న టీవీ ఛానల్స్ లో ఇట్లాంటి డ్రామా నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అక్క అని పిలవటం, నువ్వు తమ్ముడు అని పిలవటం, నాకే ఒళ్ళు కంపరెత్తుంటారా? తమ్ముడు కా తప్పుగా అనుకోకు, ఖర్చు కొంచుకో. అక్క ఓదక్క పర్లేదు, మన అటెండ్ వాళ్ళం కాదు. డబ్బులు ఇచ్చి కుర్రాన్ని చెడగొట్టుకో. మరి ఒకే ఒక్క సెల్ఫీ తీ, అందరికి సినిమా లెవెల్లో చూపిస్తాడు. ఏమ్మా హ్యాపీనా? సరే తీ. రా తమ్ముడు. నవ్వరా. సరే నంబర్ ఇవ్వు, ఫోటో వాట్సాప్ చేస్తాను. 48259755. ఏంటమ్మా ల్యాండ్ లైనా? అవును, మన చిన్న గుట్టు పీసీఓ. దానికి పంపించండి, నేను అటువైపు వెళ్ళినప్పుడు తీసుకుంటా. అక్క తను ఇంకా 80s లోనే ఉన్నాడక్క, పాత బ్యాచ్. తమ్ముడు, ఈ అక్కని మర్చిపోవుగా. ఏంటక్క రోజ్ మిల్క్ కూడా నా చేత తాగించావు, వదిలేస్తానా? తెల్లారి 10 అవగానే డాక్టర్ నీ ముందుంటాడు. పోయిరాక నువ్వు. బాయ్ తమ్ముడు. ఇలా ఓకే ఓకే. అనో ఏంటమ్మా? సరే అన్న, నేను ఆడిని పిలిచాను. స్మార్ట్ ఉన్నావు. సూపర్ 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 అన్న.